హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. 21 సీట్లు వచ్చాయి. ఇంకా గెలుపు సంబరాలే పూర్తవలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయాలి ఎమ్మెల్యేగా, తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈలోపే చాలా చోట్ల రాష్ట్రాల్లో చాలా చోట్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇది మంచి పద్ధతి కాదు, ఎవరి మీద కక్ష సాధింపులు ఉండవు అని ఆయన అయితే చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అక్కడ వరకు ఓకే, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఏం జరిగినా అవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కారు మీద దాడి జరిగింది. ఇది ప్రధానంగా కీలకమైన వార్త అయింది. ఈ వార్తని ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఇస్తూ ఉన్నారు. కొంతమంది నేరుగా సాక్షి టీవీ లాంటివి ఏమిస్తున్నాయి అంటే, ఇప్పుడు సాక్షి టీవీలో ఇచ్చిన కొన్ని నేను తమ్ముళ్ళు చెప్పాలనుకుంటున్నాను. పిఠాపురంలో వర్మపై దాడి చేసిన జన సైనికులు, ఏరు దాటేసిన వాడితో పని లేదు, వర్మను అవమానించిన నాగబాబు, ఇట్లా సాక్షి పత్రికలో రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది పాతదనుకోండి, అది వరకు నాగబాబు గారిది. ఇప్పుడు ఏంటంటే పిఠాపురంలో వర్మ మీద దాడి చేశారు జన సైనికులను వస్తూ ఉంది. వర్మ గారు కూడా రియాక్షన్ ఇచ్చారు. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, ఇది జన సైనికుల అసలు సిసరైన జన సైనికుల పని కాదు, ఇది తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరిన వైకాపా హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్న వాళ్ళ ఆలోచన, ఇదంతా కూడా వాళ్ళ నుంచి దాడి జరిగిందని ఆయన చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? నిజంగా జన సైనికులు కేవలం వేరే ఎజెండాతో ఆయన మీద దాడి చేశారా? అసలు దాడి జరిగిందా? ఏం జరిగింది అనేది ఇప్పటివరకు వర్మ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం విన్నాం కదా. మరి అక్కడ దాడి చేశారు అని చెబుతున్న అక్కడ ఆ గ్రామం వన్నెపూడి అనే గ్రామం, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాలశెట్టి తమ్మారావు అని ఒక ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఫోన్ లైన్లో తీసుకుంటున్నాను. తమ్మారావు గారు నమస్కారం అండి. సార్ వన్నెపూడేనా మీది? తమ్మారావు గారు, అసలు వాస్తవానికి ఏం జరిగింది? వర్మ గారేమో ఆల్రెడీ అన్ని మీడియాలకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళెవరో ఆయన దగ్గర అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి అక్కడి నుంచి జనసేన పార్టీలో చేరారు, వాళ్ళే నా మీద కక్షగట్టి దాడి చేశారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు దాడి చేసే అంత స్థితి ఎందుకు వచ్చిందంటారు? టీడీపీ నుంచి జనసేన వెళ్ళిపోయాం. జనసేనలో జాయిన్ అయిపోయాం. పొత్తు కుదరక ముందు మేము హైదరాబాద్లో నాగేంద్ర బాబు గారి సంవత్సరంలో జాయిన్ అయ్యి మేము పార్టీలో పనిచేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత సార్ ఎట్లా అధ్యక్షుల వరకు పోటీ చేస్తున్నాను, మేమందరం కూడా చాలా సంతోషంతో ఆయన పనిచేసుకుంటూ వచ్చేసారు. ఈయన పొత్తులు ఈయనతో కూడా కలిసి చేయవలసిన పరిస్థితి వస్తే ఆయనతో కూడా కలిపి మేమంతా పనిచేసుకుని వెళ్ళామండి. ఇక్కడ ఏమైందంటే సార్, ఇక్కడ ఎలక్షన్ అయింది, ఇక్కడ ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు సార్. ఈ రోజు ఏమైందంటే నిన్న ఇక్కడ వైసీపీ సర్పంచ్లు ఇక్కడ కీలకమైన విషయం ఒకటి మనం ప్రేక్షకులకు కూడా చెప్పాలి. 2-3 పత్రికలు రాశాయి, కానీ ఈ వార్తని వాళ్ళు వైసీపీ సంబంధించిన సర్పంచ్ అని రాయలేదు, వన్నెపూడి గ్రామ సర్పంచ్ అని రాస్తున్నారు తప్ప వైసీపీ పార్టీకి చెందిన సర్పంచ్ అని రాస్తే అక్కడ ఒక క్లారిటీ వచ్చేది. పత్రికలు చాలా తెలివిగా గ్రామ సర్పంచ్ అని మాత్రమే రాయడం వల్ల తప్పేముంది, ఆ గ్రామ సర్పంచ్ ఆయన కలవటానికి వెళ్ళటంలో తప్పేముంది అని కూడా ఎవరైనా అనుకుంటారు కదండి. ఓకే, ఆయన వెళ్ళిందే కాకుండా మొన్నటి వరకు ఆయన వైసీపీకి పనిచేశారు. ఇక్కడ ఎంపీ సునీల్ గారికి, ఎమ్మెల్యే గీత గారికి వాళ్ళ వర్గం తరఫున వాళ్ళు పనిచేశారు. బూత్ దగ్గర కూడా వాళ్ళు మేము చిన్న చిన్న డిస్కషన్ తొమ్మిది కూడా అయింది. వాళ్ళకి మాకు కూడా జనసేన తరఫున మేము వాళ్ళు వైసీపీ తరఫున వాళ్ళు చేసాం సార్. మా ఊళ్ళో 533 ఓట్ల మెజార్టీ వచ్చేసారు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే సార్, ఆయన ఇప్పుడు ఎలక్షన్ అయింది సార్, 2 రోజులైంది, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అక్కడ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు సార్. నిన్న సాయంత్రం ఆయన్ని కలవడానికి, ఆయన పార్టీలో తీసుకోవడానికి నిన్న సాయంత్రం అక్కడికి వచ్చారు సార్. అంటే తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి సార్. ఇక్కడ ఏమైందంటే సార్,
ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను మాకు తెర వెనక పని చేశారు అది ఇది అంటారు సార్. తెర వెనక పని చేయడానికి ఇక్కడ వందపూడి గ్రామంలో ప్రతి ఓటర్కి తెలుసు సార్ ఆయన ఏ పక్క పని చేశారు. ఎవరో సర్పంచ్ ఎవరైతే వైసీపీ సర్పంచ్ ఉన్నాడో ఆయన ఈ గ్రామంలో ఎలా పనిచేశారు ఇక్కడ ప్రజలకి, ఇక్కడ కార్యకర్తలు అటు వైసీపీ కార్యకర్తలు కానీ ఇటు జనసేన కార్యకర్తలు కానీ ఇక్కడ కార్యకర్తలు తెలుసు అది రెండు వైపు పనిచేశాడు. అది క్లారిటీ ఇవ్వకుండా నాకు పవన్ కళ్యాణ్ గారికి పనిచేసినట్టు తెలుసు సార్. ఒకళ్ళ జాయిన్ చేసుకోవాల్సి వచ్చి ఉంది, మనం ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి సార్, ఎలక్షన్ ముందు జాయిన్ చేసుకోవాలి లేదా ప్రమాణ స్వీకారం అంతా అయిన తర్వాత కాస్త చల్లబడిన తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు అంతా మొన్న ఆయనతో తగ్గుబడి సెన్సిటివ్ గా ఉన్న టైంలో ఇప్పుడు కొత్తదనంలో ఉండి ఆయన్ని మనం తీసుకొచ్చి ఇప్పుడు నెల దాకా ఆయన పోరాటం చేశాం సార్. కొత్తదనంలో వచ్చి ఈయన వచ్చి ఆయన తీసుకుని వచ్చి ఇప్పుడు మన ముందు కొత్తలో తీసుకొచ్చి మన ముందు పెట్టి మన మళ్ళీ మామూలుగా అధికారం ఆయన కట్టబెడతానంటే జన సైనికులకు ఎలా ఉంటుంది సార్ అక్కడ? అంటే మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన తెలుగుదేశంలో తీసుకొచ్చి తెలుగుదేశంలో ఆయన నుంచి మీ మీద అజమాయిషి చెలాయించేలాగా ప్లాన్ అనమాట, అంతేనా? అంతే కదా సార్. వాళ్ళు నిన్న వరకు అందరూ అంతే అనిపించారు. అర్జెంట్గా తీసుకోవాల్సిన పని ఏం సార్ అసలు? చిన్న లాజిక్ అంతే కదా. అప్పుడు అర్జెంట్గా తీసుకోవాల్సిన పని ఏం లేదు. అది అడగడానికి జన సైనికులు కొంతమంది కలిసి అక్కడ ఆయన ఇదేం సార్ ఇదేం పరిస్థితి, నేను రాక వైసీపీలో ఉన్నాడు, ఈ రోజు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అక్కడ అడగడానికి నుంచున్నాం సార్. నుంచుంటే అక్కడ ఆయన కాదు కొంత దూరంగా ఆపేసి మన సిఐ గారిని పిలిచారు సార్. పిలిస్తే ఏమైందంటే అక్కడ మన జన సైనికులు మొత్తం అదంతా ఉన్నప్పుడు ఆయన సిఐ గారు వచ్చిన తర్వాత కార్ని వెనక నుంచి వెళ్ళిపోవడానికి ఇంకా ఉంటుంది సార్. అలా వెళ్ళడం నేను ఏళ్ళ మధ్యలో నుంచి వెళ్తాను, ఆయన కావాలని అందులోకి వచ్చాడు. ఓకే, ఎంతమంది ఉన్నారండి మీరు అప్పుడు? 300 మంది అంతా వన్యపూడి గ్రామం వాళ్ళే. మరి ఇప్పుడు సరే ఆయన అట్లా చేశారు, చేస్తే మీరు కూడా ఫిర్యాదు చేయాలి, సో అధినాయకుడికి ఫిర్యాదు చేయాలి, అంతే తప్ప ఆయన కారు మీద దాడి చేస్తే ఎట్లా? దాడి చేయలేదు సార్. అది కూడా ఏమైందంటే అక్కడ ఏమైందంటే సార్ ఆయన్ని అడగడానికి మరి ఇది ఇలా చేస్తే సార్ దగ్గరికి వెళ్ళి అడిగే టైంలో ఆ పక్కన ఉన్న వ్యక్తి ఆయన కూడా కార్ని దురుసుగా మీద నుంచి ఎక్కించమని అన్నారు. అక్కడ ఉన్న జన సైకిల్ మీద నుంచి కార్ని ఎక్కించడానికి ట్రై చేశాడు. ఆ ఎక్కించడానికి ట్రై చేసినప్పుడు ఈ వైసీపీ కూడా ఉన్నారు సార్ అక్కడ. అప్పుడు ఎవరైతే వైసీపీ సర్పంచ్ న్యాయం చేసుకోవడానికి వచ్చారో వాళ్ళ వరకు మనుషులు కొంతమంది ఆయన కూడా ఉన్నారు. వాళ్ళు విసిరేరు, మనకి ఎలా జరిగిందో వాళ్ళకైతే మేమైతే చేయలేదు సార్. ఓకే, కారు మీద రాళ్ళు పడ్డాయి సార్. అదేంటంటే ఆటోమేటిక్ గా అక్కడ మేము అడగనుకున్నాం కాబట్టి అది మేము బ్లేమ్ అయ్యేలా ఈయన మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు తిరిగేసినప్పుడు మాకు తిరిగేస్తే ఆయన దాన్ని కూడా తగిలి ఉండొచ్చు కదా సార్. రాయి తగిలితే అద్దం పగులుతుంది ఓకే, కానీ చుట్టుపక్కల కారును ధ్వంసమైనట్టుగా చూపిస్తున్నారు కదా. లేదు సార్ నాకు తిరిగేసిన మన రాడు నాకు తెలిసినది ఏంటంటే రాయి పడిన మాట మాత్రం వాస్తవం. అంతేగాని చుట్టుపక్కల కారు అంతా ధ్వంసం చేసే అంత ఏం జరగలేదు సార్. సిఐ గారు అందరూ అక్కడ ఉన్నారు సార్, అక్కడ ఉన్న స్పాట్ లో. ఆయన కావాలని ఇది మళ్ళీ ఇదంతా ప్రాబ్లం చేసి ఇది రకంగా చేయడానికి ఇప్పుడు ఎంపీ ఇదంతా కూడా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వర్గం చేయించింది అని చెప్తున్నాడు ఆయన. ఉదయ్ శ్రీనివాస్ గారికి సంబంధమే లేదు సార్. ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఒకసారి కలిసాం, మేము ఇప్పుడు కనలేదు, ఆయనతో మాట్లాడలేదు, ఆయనకు సంబంధం లేదు. ఆయన అయితే ఒకరికి దాడి చేయమని ఆయన చెప్పారు సార్. లేదు ఆయన వర్గ నా మీద దాడి చేసినంత ఇంట్లో అందరూ కలిపి పని చేసినప్పుడు ఆయన దాడి చేసి ఉంటారు మాకు లేదు కదా సార్. ఎప్పుడైతే ర్యాష్ డ్రైవింగ్ చేసి నేతకు వచ్చాడో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది కలిగి ఒకవేళ ఇన్కేస్ అక్కడ వాళ్ళు జరిగేసారు మాకు కూడా ఐడియా లేదు సార్. అక్కడ జరిగింది జనం ఎక్కువ ఉన్నారు, అక్కడ ఏదో జరిగింది సార్. అంతేగాని అది కావాలని ఇంట్రెస్ట్ మన మీద ఆయన మీద అటాక్ చేసాం అది ఇది అని అంటారు. అటాక్ చేసాక ఆ టైమే 4 సార్లు వచ్చేసారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తమ్మారావు గారు, మీ నుంచి నేను వివరణ కూడా ఎందుకు తీసుకుంటున్నానంటే, జన సైనికులు వర్మ మీద దాడి చేశారు ఇలాంటి హెడ్లైన్స్ పెడుతున్నారు. ఉదయ్ శ్రీనివాస్ వర్గం పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద దాడి, ఇట్లాంటి టైటిల్స్ పెట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రధాన మీడియాలో కూడా జరుగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే అది అసలు వైసీపీ సర్పంచ్ ఆయన అన్న విషయాన్ని కూడా ప్రధాన మీడియా హైడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు హైడ్ చేయడం వల్ల ఏమైంది, సో ఎమ్మెల్యే పలానా సర్పంచి జనసేన కోసం పనిచేశాడు కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నా మీద జన సైనికులు దాడి అంటే తప్పుగా అనుకుంటారు కదా జనం కూడా. మా ఊరు గ్రామం నడుగుట్లో దేనికైనా సిద్ధం సార్, మేము జన సైనికులు అన్నమాట. ఆయన రమ్మని ఆయన తీసుకుని ఎక్కడైనా సరే ఏ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా ఈ
సర్పంచ్ మొన్న ఎలక్షన్ ఎవరికి పని చేశారని అడుగుతాం. లేదంటే ఒక చిన్న విషయం సార్ ఇక్కడ మొన్న ఎలక్షన్ పోలింగ్ రోజు మేము డిస్కషన్ జరిగింది అన్నాం కదా సార్. ట్రైన్ డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ మాకు ఈసారి ఇన్ఛార్జ్ గారు. ఆయన కూడా తెలుసు సార్ ఆయన ఏ పార్టీకి ఓటు అడిగారు అన్నది. అంటే బూత్ దగ్గర జరిగిన గొడవల్లో మేము అందరినీ ఆయన వెనక ముందు తోసిన్నాం. అంత పక్కగా ప్రూఫ్స్ ఉన్నా సార్ మా దగ్గర. ఆయన మొన్న ఎలక్షన్ లో ఈయర్ గారికి తర్వాత సునీల్ గారికి తిరిగిన మెసేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. ఆయన పక్కాగా వైసీపీ సర్పంచ్. సో వైసీపీ సర్పంచ్ అయ్యుండి జనసేనకు పని చేశాడని ఎలా చెప్తున్నారు వర్మ గారు? అదే కదా సార్, మరి అదే మాకు అర్థం కాని ఆ పార్టీలో ఉండి కోవర్ట్ ఆపరేషన్ చేశారు, ఆ పార్టీలో ఉండి ఈ పార్టీకి చేశాడు అని చెప్తున్నారు. అదేమన్నా నిజమా? అది 1% నిజం కాదు సార్. ఆ పార్టీ తరఫున అన్ని రకాలుగా ఇచ్చిన అన్ని కాయిదాలు ఆయనే పంచి పెట్టాడు సార్. వాళ్ళు ఆయనే దగ్గర ఉండి పోలింగ్ రోజు కూడా ఆయనే దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు ఆయన చూశాడు. ఆయనతో కూడా అక్కడ బూత్ తగ్గిపోతే ఆయనే మనకి కూడా కలబడ్డాడు సార్. ఎలక్షన్ మనకు పని చేసేది మనం అనుకుంటున్నాం. లేదు లేదు సార్, ఇప్పుడు సర్పంచ్ ఆయన డైరెక్ట్ గా మాకు కూడా చెప్పొచ్చు కదా, సర్పంచ్ వరకు మాకు చేస్తున్నాను, మాకు డైరెక్ట్ గా ఇంటే వచ్చు కదా సార్. ఇప్పుడు మీరు ఒక 20-25 మంది తెలుగుదేశం పార్టీలోంచి జనసేనకి వెళ్ళిన 20-25 మంది నన్ను చంపడానికి కుట్ర చేశారు, ప్రయత్నం చేశారు అనేది ఆయన ఆరోపణ. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎన్నికలప్పుడు మీరందరూ కలిసి పనిచేయలేదా? మీ మీద ఏమైనా వివక్ష చూపించడం జరిగిందా వర్మ గారు? నేను కొన్ని విన్నాను. వర్మ గారు కొంతమంది వాళ్ళు కనపడద్దు, వీళ్ళు వస్తే నేను చేయను, వీళ్ళైతే నేను చేయను, ఇట్లా ఆయన చాలా రిస్ట్రిక్షన్స్ చాలా ఇవి పెట్టారని విన్నాను. నిజమేనా? మేము జనసేనలో జాయిన్ అయిన తర్వాత జనసేనని ముందున్న పాత జనసేన కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ కలుపుకుని జనసేనని ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్న జనసేన వచ్చే విధంగా ఇక్కడ జనసేన బలోపేతం చేశాను సార్. ఫస్ట్ అంటే పొద్దుండటం మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంతే, మొదట్లో పుట్టలేదు లేదు కదా. త్రిముఖ పోటీ ఉన్న జనసేన బలోపేతం అయ్యే విధంగా మేము పనిచేసాం. అది కంటగింపుగా మారింది. ఏళ్ళైన తర్వాత మొత్తం అక్కడ అందరినీ మోటివేట్ చేసి జాయిన్ చేస్తున్నారు. మా మీద కంటగింపుగా మారి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏళ్ళు చేస్తే ఎలక్షన్ నేను చెయ్యను, వాళ్ళు ఎలక్షన్ దూరం పెట్టాలంటే వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్ దూరం పెట్టడం అంటూ జరగదండి, కాకపోతే మీరు వాళ్ళు కలిపి ప్రచారం చేయొద్దు అని చెప్పి మమ్మల్ని తెలిసి మీరు కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం తగ్గి ఎలక్షన్ లో సహకారం చేయండి, కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు కూడా ఏమనుకుంటే మమ్మల్ని పార్టీ పెద్దలు కోరేదండి. కోరితే మేమేం చేసామంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొద్ది ఆత్మగౌరవం చెప్పుకొని మేము తగ్గి ఎలా చేసినా అంటే మన పార్టీ జనసేన పార్టీతో అన్ని చర్యలు ఆయన తీసుకున్నా సరే మనం ఓన్లీ అక్కడ పూర్తిగా కష్టపడి పనిచేసి ఎలక్షన్ చేసేసారండి. అంత దూరం పెట్టిన ఆయన ఎలా వైసీపీని తీసుకొచ్చి మన దగ్గర ఎక్కిస్తానంటే ఎలా కుదురుతారండి? కరెక్టే, కానీ ఇవన్నీ కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఆలోచిస్తారు? ఏ సమస్య లేకుండా సానుకూలంగా అందరూ వెళ్ళాలి, అందరూ కలిసిమెలిసి వెళ్ళాలి అని చెప్పేసి అవసరమైతే ఒక మెట్టు దిగి ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే మీ మీద బ్లేమ్ చేసి చివరికి ఈ పార్టీల మధ్య ఇది ఇష్యూని క్రియేట్ చేయడానికి కొంతమంది కాచు కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ మీద దాడి చేసే ప్రయత్నం చేయాలి, అంటే ఈ మీడియా పరంగా మిమ్మల్ని దోషులుగా చేసే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. అయితే నేను అడుగుతుంది ఏంటంటే తమ్మారావు గారు, ఇప్పుడు మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత పార్టీ పెద్దలు ఎవరైనా మీతో మాట్లాడారా? ఏమన్నారు? అంటే మీ డిమాండ్ ఏంటి? ఆ వైసీపీ సర్పంచ్ని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి మీ నెత్తి మీద ఎక్కించద్దు అంటారు, అంతే. ఈవెన్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా ఇది కూటమి కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా వాళ్ళు అజమాయిషీ చేసే ఒక ప్రమాదం ఉందనేది మీ భయం, అంతే. అది కూడా సార్ ఎలక్షన్ ముందు చేయాలి సార్. ఇప్పుడు మనం జాయినింగ్స్ ఎప్పుడు చేసుకుంటాం సార్? రేపు స్థానిక సంస్థలు అప్పుడు మనకు అవసరం పడుతుంది సార్. ప్రమాణ స్వీకారం అవ్వలేదు, 2 days ఎలక్షన్ అయింది, ఇప్పుడు అంత జాయినింగ్ చేసుకుని ఆయన పని అవుతుంది. కూడా ఆయన మనకి ఎలక్షన్ చేసేదంటే మనకి ఎలక్షన్ చేయలేదు కదా సార్. అది జగమెరిగిన సత్యం, అంతేగా. జగమెరిగిన సత్యం. ఆయన ఆడ మాట్లాడి మళ్ళీ ఈ రకంగా క్రియేట్ చేస్తున్నారు సార్, తప్పులో పట్టిస్తున్నాడు. ఓకే 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 ఓకే
ఓకే తమ్మారావు గారు, అంటే మీరు కొంత సంయమనం పాటించండి. మీరు కూడా అటువైపు వాస్తవానికి ఇంత హడావిడిగా ప్రమాణ స్వీకారాలు కూడా కాకముందు ఇంత హడావిడిగా ఒక వైసీపీ సర్పంచ్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వాళ్ళనంటే బహుశా మీరు ఆ గ్రామంలో ఆధిపత్యం మీరు చెలాయించద్దు, అధికారం వచ్చింది కదా, అధికారం ఆ ఫలాలు మీకు కాకుండా అతనికి కట్టబెట్టి మీ మీద ఒక అజమాయిషి చెలాయించడానికి ఒక ప్రయత్నంగా నాకు కనబడుతుంది, అంతే కదా? 100%. రైట్. థ్యాంక్ యూ తమ్మారావు గారు మీరు స్పందించేందుకు. సో మొత్తం మీద అంటే ప్రమాణ స్వీకారం ఇది ఇంత హడావిడిగా చేయాల్సింది కాదు. వర్మ గారైనా కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, సరే గెలిచారు, గెలిచిన తర్వాత కూడా పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా నా కనుసన్నల్లో ఉండాలి అన్నట్టుగా వర్మ గారు ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఒకవేళ అలా ఆలోచిస్తే తప్పది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎస్, డెఫినెట్గా వర్మ గారు సహకారం అందించారు. అన్ని రకాల ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తేనే కదా తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు వచ్చాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతోంది కదా. ఒక పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు అక్కడ స్థానికంగా ఉన్నారు కాబట్టి ఆయన చేసినందుకు దానికి ప్రతిగా ఎమ్మెల్సీ ఆఫర్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అటువంటిప్పుడు ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు గెలిచినా కానీ నాకు అనుసరణలోనే ఉండాలి, ప్రతి గ్రామంలో నేను చెప్పిన వాళ్ళ ఆధిపత్యం ఉండాలి, వాళ్లే అధికారం చెలాయించాలి అంటే ఖచ్చితంగా జన సైనికులకు కూడా ఇది ఒక ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. ఇది దీర్ఘకాలంలో ఇవి రెండు పార్టీలకు కూడా మంచిది కాదు. సరే, వీళ్ళు జన సైనికులు అంటే కుర్రోళ్ళు ఉంటారు, కాస్త ఆవేశం ఉంటుంది, ఎమోషనల్గా ఉంటారు. వర్మ గారు లాంటి సీనియర్లు, విఘ్నులు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. వర్మ గారు లాంటి వాళ్ళు ఈ సమయంలో వైసీపీ సర్పంచ్ని పార్టీలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏంది? సో ఇది ఖచ్చితంగా ఇష్యూ పెద్దది కాకుండా అటు వర్మ గారు ఇటు వీళ్ళు కూర్చొని సంయమనంతో కాస్త ఆలోచించి సమన్వయం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రయత్నాలు వర్మ గారు మానుకోవాలి. అలాగే గబుక్కన ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే ఇది ఆవేశంతో మీద జరిపే ఆ పనులు కూడా జన సైనికులు కూడా మానుకోవాలి. చూద్దాం, ఇది మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తారా, లేకపోతే అధిష్టానం దీని మీద ఏమైనా స్పందిస్తుందా, ఏం జరుగుతుందనేది మనం చూడాలి.